వీల్లేని పరిస్థితికి చేరుకున్నాం. ప్లాస్టిక్ వాడకం వల్ల మనం తీసుకునే ఆహారంలో, ప్లాస్టిక్ బాటిల్స్ ద్వారా, తాగే నీళ్ళ ద్వారా ఈ మైక్రో నానో ప్లాస్టిక్స్ మన బ్లడ్ లోకి, శరీరంలోకి, రక్తంలోకి, చివరికి తల్లిపాల్లో కూడా వెళ్ళిపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ అనేది మన శరీరంలోకి మనం తల్లి గర్భంలో ఉండగానే వెళ్తుంది అంటే మీరు నమ్ముతారా? తల్లి గర్భంలో బిడ్డకి రక్షణ కవచం లాగా ఉండే ప్లాసెంటా అంటే మాయ అంటాం కదా, ఆ ప్లాసెంటాలో కూడా సూక్ష్మ ప్లాస్టిక్ రేణువుల్ని ఐడెంటిఫై చేశారు. అంటే బిడ్డ పుట్టక ముందే, తల్లి పాలను రుచి చూడక ముందే కూడా బిడ్డ శరీరాన్ని ఈ ప్లాస్టిక్ రుచి చూస్తోంది. ఇది కొంచెం భయపెట్టే వార్తే, బట్ వాస్తవం కదా. ఇంతలా మైక్రో ప్లాస్టిక్ మన శరీరంలోకి వెళ్తుంటే క్యాన్సరు, కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులు మనకు రాకుండా ఉంటాయా? ఎందుకు ఇలా జరుగుతోంది? సముద్రంలో జీవించే చేపలు, ఇతర సముద్ర జీవులు వాటిని తీసుకున్నా, లేకపోతే నేల మీద జీవించే ఆవులు, గేదెలు, మేకలు, కోళ్ళు, ఇలా ప్రతి జీవిలోనూ ప్లాస్టిక్ ఉండడం వల్ల వాటి